నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామందికి ఈ న్యూరోమస్కులర్ డిజార్డర్స్ అంటే నరాలకు సంబంధించి అవ్వచ్చు, తర్వాత ఈ మజిల్‌కి సంబంధించి అవ్వచ్చు. చాలామంది పెయిన్స్‌తో బాధపడుతుంటారు. జాయింట్ పెయిన్స్‌తో బాధపడుతూ ఉంటారు. నర్వ్స్ డ్యామేజ్ అయిపోయి ఈవెన్ అంటే పారాలిసిస్ గానీ, లేకపోతే హెమిప్లీజియా అంటే వన్ సైడ్ పక్షవాతం అనమాట. సో, ఇలాగా వాత దోషాలన్నిట్లికి కూడా ఉపయోగపడుతూ ఈ పెయిన్ రిలీఫ్‌కి హెల్ప్ అవుతూ ఉండేలా ఒక హెల్తీ టానిక్ ఏదైనా కావాలి మనం రెగ్యులర్‌గా వాడుకోవడానికి అని అంటే గనక అలాంటి ఒక టానిక్ మనకి ఉందండి ఆయుర్వేదంలో. ఈరోజు అలాంటి టానిక్స్‌లో ఒక టానిక్ గురించి, చాలా అద్భుతంగా పనిచేసే టానిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే బలారిస్టా అనేది. ఇది ఏంటి అని అంటే చాలా మల్టిపుల్ హెర్బ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 11 రకాల హెర్బ్స్‌తో కలిపి తయారు చేసింది. ఈ అరిస్టాలు అంటే ఈ బలారిస్టా అవ్వచ్చు, అర్జునరిస్టా, అశోకరిస్టా ఈ కేటగిరీ ఆఫ్ ఇవి ఏంటి అని అంటే ఒక ఫెర్మెంటెడ్ ప్రాసెస్ ఫినామినాతో తయారు చేసిన హెర్బల్ ఎక్స్ట్రాక్టెడ్ మెడిసిన్ అనమాట. అంటే టానిక్ సిరప్ అనమాట. అయితే ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే పిల్లల్లో ఏ ఏజ్ గ్రూప్ నుంచి మనం మొదలు పెట్టొచ్చు, పెద్దవాళ్ళు ఎంతెంత మోతాదు తీసుకోవచ్చు అనేది కూడా మనం చెప్పుకుందాం. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ మెయిన్గా ఏంటి అని అంటే బల, తర్వాత అశ్వగంధ, తర్వాత రసన, తర్వాత కొంచెం స్వీట్నెస్ కోసం, అలానే దాని యొక్క మెడిసినల్ వాల్యూస్ కోసం కూడా వాడబడిన బెల్లం. సో ఇలాంటి ఆల్మోస్ట్ 11 రకాల హెర్బ్స్ నుంచి తీసిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దాటాకి ఫ్లవర్స్ అని ఉంటే అది న్యాచురల్గా దాన్ని మనం అంటే ఫెర్మెంట్ చేస్తే కనుక పులియబెడితే న్యాచురల్గా ఆల్కహాల్ అనేది దాని నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో అది కూడా ఇది మెడిసినల్ వాల్యూ కోసం, దాని మెడిసినల్ వాల్యూ కోసం ఇందులో యాడ్ చేశారు. అంటే చూడండి ఎంత ఆయుర్వేద కూడా ఎంత అద్భుతం అని అంటే మనం ఇప్పుడు ఫార్మకలాజికల్ అని చెప్పి మనం డ్రగ్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే బయో అవైలబిలిటీ ఎలా ఉంది, తర్వాత డ్రగ్ పనిచేసేది అంటే ఏ టైం అంటే మనం తీసుకున్న తర్వాత ఎంత సమయానికి అది పీక్ లెవెల్లో పనిచేస్తుంది, తర్వాత ఎంత సమయానికి అది డోస్ హాఫ్ తగ్గిపోతుంది, లేదా ఎలిమినేషన్ అంటాం, క్లియరెన్స్ అంటాం. సో ఫిల్టరేషన్ అయిపోయి మన బాడీ నుంచి పోతుంది. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. తద్వారానే మనం డ్రగ్స్ అనేది తయారు చేస్తూ ఉంటారు, టాబ్లెట్స్ అవ్వచ్చు వాటెవర్ అట్లా. సో అలాగే మనకి న్యాచురల్గా ఈ ఆయుర్వేదిక్ గ్రంథాల్లో కూడా ఉన్న దాంట్లో బలారిస్టా ఒకటి. ఎందుకంటే ఈ బయో అవైలబిలిటీ అంటే అందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మన వంట పట్టడానికి, బయో అవైలబిలిటీ పెంచడం కోసం, ఎన్హాన్స్ చేయడం కోసం న్యాచురల్గా ఫెర్మెంటెడ్గా ఆల్కహాల్ తయారైన ఒక హెర్బ్ కూడా ఇందులో ఉంది. అండ్ ఇదేంటి వాత దోషాలు అని మాట్లాడుకున్నాం అంటే జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, తర్వాత పక్షవాతం, మైగ్రేను, ఇలాంటి వాటన్నిటికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఇమ్యూనిటీ పెంచుతుంది, డైజెషన్కి హెల్ప్ అవుతుంది, నరాల్ని ఉత్తేజితం చేయడానికి అంటే నరాలు రిపేర్ అవడానికి. కొంతమందికి నరాలు డ్యామేజ్ అయిపోతే అంటే లైక్ డయాబెటిక్ న్యూరోపతి గురించి మాట్లాడుకుంటే చాలామంది తెలిసిందే, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం అరిపాదాలు, అరిచేతులు, అరికాళ్ళు అవన్నీ కూడా మంటలు పుట్టడం, తిమ్మిర్లుగా ఉండడం, చురుకుమని పొడిచినట్టు అనిపించడం అవుతుంది. ఎందుకు? న్యూరోపతి అంటే నర్వ్స్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల వచ్చే పెయిన్స్ అనమాట. కొంతమందికి స్పాండిలైటిస్ ఉంటుంది, స్పాండిలోసిస్ ఉంటుంది. సో అప్పుడు అక్కడ ఏ భాగంలో డిస్క్కి సంబంధించి కంప్రెషన్స్ లేకపోతే ఇష్యూస్ ఉన్న స్పైనల్ ఇష్యూస్ ఉన్నాయో దాని నుంచి లింకప్ అయి ఉన్న భాగం అంటే అది కాలు అవ్వచ్చు, చేయవచ్చు, భుజం లేకపోతే చెస్ట్ ఏరియా, ఇవన్నీ ఈ మజిల్స్ పెయిన్స్ ఉంటా ఉంటాయి, తిమ్మిళ్ళు ఉంటా ఉంటాయి, మంటలు ఉంటా ఉంటాయి. సో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఇది హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది అనమాట ఈ బలారిస్టా అనేది సిరప్. అయితే ఇది ఎంత మోతాదు తీసుకోవచ్చు, ఎన్ని రోజులు తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. 15 ml నుంచి 30 ml వరకు రోజుకి తీసుకోవచ్చు. అంటే ఒకేసారి 30 ml కాదు, 2 డివైడెడ్ డోసెస్ అంటాం. 15 ml ఉదయము, 15 ml సాయంత్రం పూట లేదా రాత్రి పూట కానీ తీసుకోవచ్చు. దీనికి సమాంతరంగా మనం నీళ్లు కలిపితే ఇంకా మంచిది. లేదు అని అంటే ఒక హాఫ్ గ్లాస్ నీటిలో అయినా పోనీ ఈ 15 ml అనేది కలిపేస్తే డైల్యూషన్ ఉంటుంది. బట్ కరెక్ట్గా ఉండాలి అంటే సమపాలలో వాటర్ అండ్ సమపాలలో మనం సిరప్ తీసుకుంటాం 15 ml అట్లీస్ట్ 2 పూట్లు భోజనం చేసిన తర్వాత ఆఫ్టర్ ఫుడ్ ఒక 20 minutes గ్యాప్లో మీరు తీసుకుంటే చాలా ఉత్తమం. చిన్న పిల్లలకి అయితే కనుక మీరు జస్ట్ ఒక 10 ml వరకు ఇవ్వచ్చు. అంటే అది కూడా 5 years దాటిన తర్వాత పిల్లల నుంచే మొదలు పెట్టాలనుకుంటే పెట్టండి. వాళ్ళకి ఏంటి అని అంటే ఒక స్పూన్, ఒక టేబుల్ స్పూన్ ఆర్ లైక్ ఒక 10 ml వరకు మీరు ఇవ్వచ్చు. 5 to 10 ml వరకు ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు అయితే కనుక 15 ml ఒక పూట తీసుకోవచ్చు. అలా పిల్లల్లో 2 పూటలు తీసుకోవాలనుకుంటే పిల్లల్లో 10 ml అంటే 5 ml 10 ml లేదా ఒక 7.5 ml ఒక ఆల్మోస్ట్ 15 ml రోజు కన్నట్టు పిల్లల్లో ఇవ్వచ్చు. పెద్దల అయితే 15 నుంచి
30 ml వరకు వాడొచ్చు. అంటే ఒక పూట లేదా 2 పూటలకి అలా చెప్తున్నాను అనమాట. సో ఎంతకాలం వాడొచ్చు? ఇది కనీసం ఒక 45 రోజులు వాడుకోండి. 45 రోజులు వాడుకున్న తర్వాత ఒకవేళ 2 పూటలు వాడే వాళ్ళు ఉంటే ఒక పూటకి వచ్చేసేయచ్చు. అలా మనం తగ్గించుకుంటాం. అట్లీస్ట్ మళ్ళీ ఒక 1 మంత్ మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటాం. అలా అట్లీస్ట్ ఒక 4 to 5 మంత్స్ వాడేలా చూసుకున్నారంటే కనుక చాలా బలపుష్టి, అంటే ఏమంటారు, నరాలు ఉత్తేజితం అవుతాయి, ఎముకలకి ఈవెన్ జాయింట్స్కి, బోన్స్కి కూడా హెల్ప్ఫుల్. అలానే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ మెడిసిన్ ఇందులో ఉండే హెర్బ్స్ వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లం, అంటే బాడీలో వాప్ ఎక్కువైపోయి, స్వెల్లింగ్ ఎక్కువైపోయి, జాయింట్ పెయిన్స్, లేకపోతే బాడీలో గట్ లోపల ఉండే ఇన్ఫ్లమేషన్ వల్ల చాలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడం, అంత త్వరగా మీకు ఇన్ఫెక్షన్స్ తగ్గకపోవడం, అవన్నీ జరుగుతూ ఉంటాయి. పెయిన్, తర్వాత నీరసం, అవన్నీ కూడా క్లియర్ అవుట్ చేయడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఇందులో ఉంది. అలానే మీ పెయిన్స్ రిలీవ్ చేయడానికి ఎనాల్జెసిక్ అంటాం. అంటే ఇప్పుడు మీరు వాడే మన పారాసెటమాల్ లేకపోతే కొన్ని ఎనసైడ్స్ ఉంటాయి కదా, అది ఎనాల్జిక్ ప్రాపర్టీ ఉండడం వల్లనే మనకి పెయిన్స్ నుంచి రిలీఫ్ ఇస్తాయి. సో అలాంటి ఎనాల్జిసిక్ ప్రాపర్టీ కూడా ఈ బలారిస్టా సిరప్లో ఉందన్నమాట. సో ఇది తీసుకోవడం చాలా ఉత్తమం. అయితే ఇది ఎవరు తీసుకోకూడదు? ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న టైంలో తీసుకోవద్దు. లాక్టేటింగ్ అంటే చనుబాలు, అంటే పిల్లలకి పడుతున్నారు అంటే ఆ మదర్స్ వాళ్ళు కొంచెం తీసుకోవద్దు, వాళ్ళు జాగ్రత్త తీసుకోండి. బట్ అంటే ఇది ఏదో బ్యాడ్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మిగిలిన వాళ్ళకి సేఫ్ కాదు అని కాదు, మిగిలిన వాళ్ళు సేఫ్గా చక్కగా తీసుకోవచ్చు. తర్వాత దీంతో పాటుగా ఇంకా నరాలకి మంచిగా మనకి పనిచేయాలి అని అంటే కనుక దయచేసి ఒకవేళ ఎవరికైనా ఈ బాగా షుగర్ కంటెంట్ ఉండేవి తినడం, లేదా రిఫైన్డ్ ఫ్లోర్, ఆటా, మైదా, గోధుమ పిండి బయటవి అవి ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. బయట ఉన్న జంక్ ఫుడ్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. రేడియేషన్ నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అలానే ఒకవేళ అంటే మీరు ఏదైనా పొలాల్లో వర్క్ చేస్తున్నా లేదా చుట్టుపక్కల ఉన్నారు, ఆ ఫెర్టిలైజర్స్కి ఎక్స్పోజర్ కాకుండా కొంచెం మీరు క్లోజ్ చేసుకోండి. అవి కూడా ఏంటి అని అంటే మీకు ఈ నరాలను అనేది దెబ్బతినేలా చేస్తాయి, న్యూరోమస్కులర్ డిజార్డర్స్ అన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. సో అలానే వాతం, డ్రైనెస్ ఎక్కువైపోయి సరిగ్గా వాటర్ తాగకపోవడం, కొంతమందికి వాత ప్రకృతి ఉండే వాళ్ళలో కూడా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాటర్ అనేది రెగ్యులర్గా కనీసం రోజు అంతట్లో 3.5 లీటర్లలో ఉండేలా చూసుకోవాలి. బాడీలో డ్రైనెస్ లేకుండా ఉండడానికి ఇంకొక పద్ధతి కూడా ఉంది, దాన్నే నావల్ ఆయిలింగ్ అంటాం. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో బొడ్డు, నాభి ఏదైతే ఉందో అక్కడ అందులో ఒక 4 చుక్కలు కొబ్బరి నూనె, మంచి కొబ్బరి నూనె, ఈ పారాషూట్ అలాంటివి కాకుండా కొంచెం గానుగలో ఏదైనా దొరికితే కనుక తెచ్చుకోండి, ఉత్తమం. 4 చుక్కలు రాత్రి పడుకునేటప్పుడు మీరు బొడ్డులో వేసుకొని చుట్టూ ఒక 2 నిమిషాలు అలా మసాజ్ చేసుకొని మీరు నిద్రపోవచ్చు అనమాట. ఇలా చేయడం ద్వారా కూడా మీకు బాడీలో ఆ మాయిశ్చర్ అనేది మెయింటైన్ అవుతుంది బాడీ అంతటికి కూడా. తర్వాత డ్రైనెస్ అని కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈవెన్ అఫ్కోర్స్ మీ నరాలు బలానికి, రిప్రొడక్టివ్ హెల్త్ దానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. కొబ్బరి నూనె అంత బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే కొంతమంది ఒకవేళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అట్లా ఉండేవాళ్ళు ఈ కొబ్బరి నూనె పోసుకొని బొడ్లో తమలపాకు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆ పైన పెట్టుకొని రాత్రి పడుకుంటే కనుక మీకు ఈ అంగ బలానికి బాగా పనిచేస్తుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి అట్లా అది కూడా మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. అది క్యూర్ అవడానికి, అది రిలీవ్ ఇవ్వడానికి, మీకు మళ్ళీ ఆ బలం ఉత్తేజం పొందడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ బలారిస్టా టానిక్ అనేది జాగ్రత్తగా ఒక డాక్టర్ మానిటరింగ్లో వాడుకుంటే ఇంకా మంచిది. లేదు అంటే నేను ఇప్పుడు చెప్పిన సేఫ్ డోసెస్లో ఏదైతే ఉందో అది మీరు మంచిగా వాడుకోవచ్చు. బట్ ఏదైనా ఎక్కువ కాలం కాదు, చూడండి 45 days ఆర్ 2 months వరకు వాడుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్వైరీస్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.